ప్రతి మనిషికి కావాల్సిన ఉచితంగా విద్యా వైద్య కావాలి సార్. ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి. ఎందుకు చెప్తున్నానంటే లేడీస్ ఇవాళ 40 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకి ఆటోలకి పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ ఉచిత బస్సు వల్ల నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు ఆదా అవుతుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నీకు 15,000 నీకు 15,000 సంపూర్ణ మద్యపానం నీకు సంపూర్ణ మద్యపానం నీకు సంపూర్ణ అన్నాడు. అసలు దాని గురించి పట్టించుకో. పోయిన నెలలో జరిగిందో కేబినెట్ సమావేశం ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మనం అనుకున్నంత ఇదిగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది, మళ్ళీ ఇలా ఎన్నికలకు వెళ్ళినా వారు గెలిచే పరిస్థితి లేదనేది పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్య. ఈ ఎమ్మెల్యేలు అన్ని వివాదాల్లో ఏలు పెడుతున్నారు, సమాజం నుండి సమస్య పరిష్కారం కానివ్వట్లేదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అదే ఆయన అన్నాడు కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులని సార్ట్అవుట్ చేయమని చెప్పారు. అసలు ఆ దృక్పథం కలిగి ఉండడం గొప్ప విషయం సార్. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని ఎవరైనా ఒక మంత్రి అనగలిగాడా, లేదా పత్రిక అనగలిగిందా? అన్న పత్రికల మీద ఏమైనా పట్టించుకున్నారా? అంటే మేము కట్టిన నెలకి ఈ రోజున గృహప్రవేశాలు చేశారు. ఎక్కడ కట్టావా? ఆయనే పోయేస్తారు. అలా కాదండి, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మేము కట్టినటువంటి నేను చూసా. కాదు సార్, నువ్వు గృహప్రవేశాలు ఎలా చేస్తారంటారు? నువ్వు తెచ్చింది సెంటు పట్ట. దాదాపు 6 లక్షలు 7 లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వు ఆపేసావు కదా. నువ్వు ఎక్కడ కట్టావు నెట్టుకో ఇల్లు? వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి క్రేట్ అంతా టీడీపీ పార్టీ నేను చేశాని చెప్పి తన ఖాతాలు వేసుకుంటుంది, చేసే అభివృద్ధి చేయలేకని. ఇప్పుడు పోలవరం నువ్వు కట్టలేక చేతులు ఎత్తావు. ఈవీ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీస్ని తయారు చేస్తామంటే అక్కడ రేణిగుంట దగ్గరలో పొల్యూషన్ వస్తుందని చెప్పేసి తరిమేసావు. సిమెంట్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ వస్తుందా భారతీయ సిమెంట్కి? లేకపోతే అమర్ రాజా ఫ్యాక్టరీకి పొల్యూషన్ ఎక్కువ వస్తుందా? చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని. లూలు కంపెనీ అనేది ఒక పక్క దివాళా తీస్తే ఆ కంపెనీకి ఎలా కోట్ల రూపాయలు భూమి ఎలా కట్టబెడతారనేది. లూలు కంపెనీ నువ్వు తరిమేస్తే తెలంగాణలో పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా సాగుతుంది. లూలు ముందు రోడ్లు కావాలా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రోడ్డు వేసాడా? ఎన్ని గతుకులు, బస్సులే పడి చక్రాలు ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూసారా లేదా? రప్పరప్ప అనేది వైసీపీ పార్టీ ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్. అది అంటే రాష్ట్రంలో ఎవరో ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్కి పార్టీ నువ్వు ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే తప్పేంటన్నావు? అంబటి రాంబాబు అన్నాడు. మీరు ఇప్పుడు మార్చవచ్చు కదా, అదే పూర్తిగా గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా, మీరే పూర్తిగా పేద విద్యార్థులకు అందించవచ్చు కదా. అంటే మన చర్చ మొత్తం దాని మీదకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జయగురు రమేష్కి మంత్రి పదవి. అమరావతి అనేది 2029కి ఒక ఆకారం వస్తుందంటారు. అమరావతి నిర్మాణం అనేది 27కే మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవాళ 100 ఎకరాలతో కలుపుతున్నాం. అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్. కల్తీ మద్యం కేసులో పట్టుబడింది టీడీపీ పార్టీ నాయకులు. కల్తీ మద్యం ఆయనే తయారు చేసి ప్రభుత్వం ద్వారా బలవంతంగా తాగిచ్చి వైసీపీ నాయకుల చేత జోగి రమేష్ డైరెక్షన్లో కోవర్ట్లుగా స్లీపర్ సెల్స్గా మా పార్టీలో చేరి మమ్మల్ని వెల్కమ్ టు ఎస్పవర్ మీడియా. నేను మీ రాజకుమార్ బడిపాటి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 17 నెలల కాలం అయింది. 17 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రజా పాలన ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే రఫీ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సరే అండి, కూటమి ప్రభుత్వం కోసం హర్నిశలు కష్టపడ్డారు, అధికారంగా వచ్చింది. ఎలా ఉంది పరిపాలన? అసలు ఇలాంటి పరిపాలన చూస్తామని జనం అనుకోలేదండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ గత ప్రభుత్వాలు కానీ ఈ 16-17 నెలల్లో ఇన్ని పథకాలు అమలు చేయటం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరపటం, ఇన్ని కంపెనీల గురించి ప్రయత్నం చేయటం, ఇన్ని ప్రాజెక్టులు కట్టడం, ఎక్కడికక్కడ కొత్త విషయాలు, కొత్త పొంద, అసలు పేద ప్రజలకి ఏమి ఇవ్వాలి, రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక దృక్పథం గతంలో ఎప్పుడు ఇంత ఈ అనతి కాలంలో జరగలేదండి. ప్రజలు ఈ విషయం మీద సంభ్రమాశ్చర్యాలకు లోనే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం చెప్పి ఒక పక్క పార్టీ నాయకులు నారా లోకేష్ గారు చెప్తున్నారు. పరిపాలన అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ అంత అవసరం ఉందంటారు?
అంటే మన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా ప్రజా దర్బారు పెడితే దాదాపు వేల సంఖ్యలో వచ్చారు, నేనున్నానండి. అర్జీలు తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఏమైందంటే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, అధికారులు సాల్వ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాలు స్టాగ్నేట్ అయిపోయినాయి. కొట్లాది సమస్యలు అలా ఉండిపోయినాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% వరకు చేయగలిగాం. అయితే ఆ తర్వాత కొంత బ్రేక్ వచ్చింది దానికి. ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల స్థాయిలో ఆ ప్రజా విజ్ఞప్తుల్ని తీసుకోకపోవటం లేదా ప్రజా వేదికల్ని నిర్వహించకపోవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే యువ నాయకుడు లోకేష్ గారిని చూడాలి, ఈ సమస్య లోకేష్ గారైతే నాకు తొందరగా అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఒకరోజు ప్రకటనతో వేలాది మంది వచ్చారు. ఎందుకంటే లోకేష్ గారు రకరకాల సంఘటనలు చూసి మానవీయ కోణంలో వాళ్ళందరికీ ఆదుకోవటం, లేదా విదేశాల్లో చిక్కుకొని బాధపడుతున్నటువంటి మహిళలు ఎవరైనా ఒక వీడియో పెడితే వాళ్ళని ఇండియాకి తీసుకురావటం కానీ, పిల్లల చదువులకు సంబంధించి కానీ, లేకపోతే అనేక వికలాంగులు వాళ్ళని చూసి చరించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం కానీ, ఇవన్నీ కూడా ఈ 16 నెలల కాలంలో ప్రజలు గమనించారు. లోకేష్ గారు పార్టీ ఆఫీస్కి వచ్చి వినతులు తీసుకుంటున్నాం అనేటప్పటికీ మన ఎమ్మెల్యే, మన ఎంపీ, మంత్రి కంటే కూడా లోకేష్ గారికి చెప్తే నిమిషాల్లో అది ఒక స్విచ్ చేస్తే లైట్ వెలిగిన పద్ధతిలో మనకి జరుగుద్దనేటువంటి ఒక ఆకాంక్షతో వచ్చారు తప్పితే ప్రజల్లో వాటి మీద, ప్రభుత్వం మీద విశ్వాసం లేక కాదు, ఎమ్మెల్యేల మీద లేక కాదు. అంటే ప్రజా దర్బార్లో ఫోటోలు తీయడం తప్ప ప్రజలకి వచ్చినటువంటి పెట్టిన అర్జీ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు, సమస్య పరిష్కారం కావట్లేదని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా ఇచ్చినటువంటి చెప్పిన సమస్యకు పరిష్కారం జరుగుతుందా, లేదంటే వచ్చిన వాళ్ళతో ఫోటోలుగా సరిపోతుందా? లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలనే కలవలేదు, ప్రజల్ని కలవటం, వాళ్ళ విజ్ఞప్తులు తీసుకోవటం అనేది జరగలేదు. ఎంపీలను కూడా కలవలేదు. ఆయన స్పందన అని పెట్టాడు, అక్కడే చూసుకోండి అన్నారు. స్పందనలో అధికారులు ఏమి చేయలే. మా ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం ప్రజావేదిక నిర్వహించాడు. లోకేష్ గారు కూడా ఇంటి దగ్గర చాలామందిని కలిశాడు. 50% ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా ల్యాండ్ సంబంధించినటువంటి అంశాలు, ఆ కబ్జాలు చేసుకోవటం, ఇబ్బందులు పెట్టడం, పేదవాళ్ళని వైసీపీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు, వీటి మీదే సాగింది. 50% వరకు సాల్వ్ అయింది. ఇంకా ఉన్నాయి 5 సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు. ఒక సంవత్సరంలో ఒక 16 నెలల్లోనే అయ్యేది కాదు, లాంగ్ టైం అవుతుంది. ఇప్పుడు ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వారం ఎమ్మెల్యే మీ స్థాయిలో మీరు చేయాలా, అలా ఎంపీ చేయాలా, మంత్రి గతంలో వచ్చినట్టు రోజుకు ఒక మంత్రి పార్టీ ఆఫీస్కి రావాలా, ఆయనతో పాటు చైర్మన్ ఉండాలా, వారంలో ఒకరోజు లోకేష్ గారు, ఒకరోజు ముఖ్యమంత్రి ఉండాలని నిర్ణయం తీసుకున్నారంటేనే ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలనేటువంటి ఆ దీక్ష, పట్టుదల, ఆ కోరిక తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి ఉందని చెప్పి మనం దీన్ని అలా చూడాలి. సార్, పోయిన నెలలో ఏదో జరిగిందో క్యాబినెట్ సమావేశం ఉన్నప్పుడు ఈ కుటుంబ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. మనం అనుకున్నంత ఇదిగా గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఉంది, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా వారు గెలిచే పరిస్థితి లేదనేది ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్య. మళ్ళీ ఎన్నికలకు వెళ్తే అంటే 40 మంది ఏమీ చేయట్లేదు అనేది. అరే 40 మంది ఎమ్మెల్యేలు కనీసం ఏమీ చేయట్లేదు, అంటే ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వివాదాల్లో ఇది చేస్తున్నారు, సమస్య పరిష్కారం కానికుండా చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడిన మాట. అది బయటకు వచ్చింది. అంటే అది వాస్తవమే, మాట్లాడింది వాస్తవమే. ఉన్నది 164 మంది ఎమ్మెల్యేలు, అందులో 48 మంది ఎమ్మెల్యేలు. అంటే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఒక్క మన రాష్ట్రంలోనే కాదండి, పక్క రాష్ట్రాలు, గతంలో ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఈ ఎమ్మెల్యేలు అన్ని వివాదాల్లో ఏలు పెడుతున్నారు, సమాజం నుండి సమస్య పరిష్కారం కానివ్వట్లేదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. అదే ఆయన అన్నాడు కాబట్టే దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులని సార్ట్అవుట్ చేయమని చెప్పారు. అసలు ఆ దృక్పథం కలిగి ఉండడం గొప్ప విషయం సార్.
అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు పనిచేయట్లేదని ఎవరైనా ఒక మంత్రి అనగలిగాడా, లేదా పత్రిక అనగలిగిందా? అన్న పత్రికల మీద ఏమైనా పట్టించుకున్నారా? ఇప్పుడు సమస్య ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, ఆ ఉందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు, మంత్రులను ఎండార్స్ చేశాడు. కాబట్టి దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి దిశలో ప్రభుత్వం వెళ్తుంది కదా, దాన్ని కదా మనం ఆహ్వానించవలసింది. అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్లో పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైనటువంటి వైసీపీ ఆరోపణ. దానిలో భాగంగా ఈ రోజున మళ్ళీ కల్తీ నెయ్యి అని చెప్పి వివాదం మళ్ళీ బయట తీసుకొచ్చి అసలు కల్తీ లడ్డు అనేది ఎక్కడ జరగలేదు, లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదు నెయ్యిలో అని చెప్పి ప్రధానంగా వైసీపీ చెప్పుద్ది. ఇప్పుడు సిట్కి సంబంధించి సిట్లో మాజీ అధికారి ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని పిలిపిస్తే దానికి వాంగ్మూలం ఇచ్చేశారు, సరైన ఇంకా అప్రూవల్గా మారారని చెప్పి కావాలని చెప్పి డైవర్షన్ చేస్తుంది అనేది వాళ్ళు చెప్తారు. దీన్ని ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మీరు ప్రజలను మభ్య పెడుతుంది కూటమి ప్రభుత్వం అనేది అది వైసీపీ ఆరోపణ. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు, ఇవన్నీ తెస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అయితే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటకి అసలు విలువ ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట. నేను అదే చెప్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ నేను తెచ్చానన్నాడు. ఏమంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు హయాంలో వచ్చింది? అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ప్రధాని మోడీ గారు ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ 5,500 ఎకరాలు తీసుకొని శంకుస్థాపనం చేసి దానికి బడ్జెట్ కేటాయించి పని చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఆపేశాడు. 23లో హడావుడిగా ఏదో ఒకటి చేయాలని చెప్పి వంగి కొబ్బరికాయ కొట్టలేని పద్ధతిలో ఒక స్టాండ్ తయారు చేసుకొని కొబ్బరికాయ కొట్టి నేను తీసుకొచ్చాను, గూగుల్ నేను తీసుకొచ్చాను, నేనే తెచ్చాను. నిన్న 3,08,000 ఇళ్ళు టిట్కో ఇళ్ళు నీ హయాంలో మూత పెట్టేశావు. 10%, 15% చేయవలసింది కూడా చేయలే నువ్వు. అంటే మేము కట్టిన నెలకి ఈ రోజున గృహప్రవేశాలు చేశారు. ఎక్కడ కట్టావా? ఆయనే చెప్తారు. అలా కాదండి, ట్విట్టర్లో ట్వీట్ చేశారు మేము కట్టినటువంటి నేను చూసా. రోజున కాదు సార్, నువ్వు గృహప్రవేశాలు ఎలా చేస్తారంటారు? నువ్వు తెచ్చింది సెంటు పట్ట 30 లక్షల ఇళ్ళు కట్టానన్నావు, ఊర్లు సృష్టించా అన్నావు. నీ సెంటు పట్ట ఇళ్ళు ఎక్కడ నీ హయాంలోనే కట్టలా, గృహప్రవేశాలు జరగలా. ఇవాళ జరిగిన టిట్కో ఇళ్ళు ఎప్పుడు వచ్చినాయి? వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 12 లక్షల ఇళ్ళు ఇచ్చాడు. అందులో దాదాపు 6 లక్షలు 7 లక్షల ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 40%, 50%, 90% కట్టారు. నువ్వు ఆపేసావు కదా. వాటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫినిషింగ్ పనులు చేసి నిన్న గృహప్రవేశాలు చేయించారు. నువ్వు ఎక్కడ కట్టావు టిట్కో ఇల్లు? నువ్వు కంప్లీట్ చేయలేదు కదా. ఎందుకు అబద్ధాలు ఆడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు, సెంటు పట్ట ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి చూపించు. ఏ ఊరిలో ఎన్ని ఇళ్ళు కట్టించావు, ఎంతమంది కాపురాలు ఉంటున్నారు చూపించు. విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో నువ్వు సెంటు పట్టాలు ఇచ్చి, ఊరికి చెరువుల్లో సెంటు పట్టాలు ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కరెంటు లేకుండా, డ్రైనేజ్ లేకుండా, స్కూళ్ళు లేకుండా, రవాణా లేకుండా, ఆసుపత్రులు లేకుండా నువ్వు ఏదో ఒక కట్టాను. దాంట్లో పెద్ద కుంభకోణం 7,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రారంభమైన ఇళ్ళు నేను కట్టానంటావేంటి? ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉందా అని చెప్పి నేను అంటున్నా. అంటే వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి క్రియేట్ అంతా టీడీపీ పార్టీ నేను చేశానని చెప్పి తన ఖాతాలు వేసుకుంటుంది, చేసే అభివృద్ధి చేయలేకని చెప్తారు. ఏమండి నిజంగా పరిస్థితి ఉందా? ఇప్పుడు పోలవరం నువ్వు కట్టలేక చేతులు ఎత్తావు. నీ మంత్రులు ఏం చెప్పారో అసెంబ్లీ రికార్డులో ఉంది. రాంబాబు గారు ఏం చెప్పాడో, అంబటి రాంబాబు గారు 2030 కూడా అయితే చాలా గొప్పదనం, అది ఎలా కట్టాలో ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అన్న పద్ధతిలో ఇవాళ 27కి పోలవరం కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు పోలవరం కట్టాలని చెప్పగలవా? 3 రాజధానులు అన్నావు, ఎక్కడైనా ఒక రాజధాని, నువ్వు న్యాయ రాజధాని అన్నావు. కర్నూలులో స్థలం సేకరించగలిగావా? ఓ బిల్డింగ్ కట్టగలిగావా? నువ్వు ఆ అసెంబ్లీలో తీర్మానం చేయగలిగావా? సుప్రీంకోర్టులో ఆమోదించగలిగావా న్యాయ రాజధాని కోసం? మేము హైకోర్టు బెంచీ కోసం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. స్థలాలు సేకరించాం, అక్కడ క్యాబినెట్లో ఆ తీర్మానం చేయబోతా ఉన్నాం. సపరేట్ బెంచ్ వస్తుంది, మా యామలో జరుగుతుంది. ఇవాళ అమరావతిలో చూశారు కదా, ఇవాళ అనేక కంపెనీలు అమరావతికి, ఏది ఇండస్ట్రీస్ బేస్ కాదు, అనేక రకాలు
పొల్యూషన్ లేనటువంటి కంపెనీలు అమరావతిలో ఇవాళ సమ్మిట్లో కూడా అమరావతికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండేటువంటి 23 జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఉండేటువంటి వనరుల్ని ఆధారం చేసుకొని పరిశ్రమలు ఇన్వైట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నామండి, మా హయాం ఇప్పుడు ఈ 16 నెలల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు 9.5 లక్షల కోట్లు 9,80,000 కోట్ల రూపాయలు మేము గ్రౌండింగ్ చేయగలిగాము. రేపు 14-15 తారీఖుల్లో జరిగేటువంటి సమ్మిట్లో, ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మేము ఇంకో 10 లక్షలు ఒప్పందాలు చేసుకోబోతా ఉన్నాం. ఇవాళే చాలా ఒప్పందాలు జరిగిపోయినాయి. 14వ తారీఖు ముందే జరిగిపోయినాయి, ప్రారంభోత్సవాలు జరిగినాయి. మీకు ఒకటే చెప్తున్నాను రాజకమల్ గారు, ఇప్పుడు మేము పరిశ్రమల్ని ఆకర్షించడము, పెట్టుబడులు ఆకర్షించడం అది ఎరా అయిపోయింది. ఇక మాది నెక్స్ట్ ఏంటంటే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఉద్యోగ కల్పనలు, అవి చూస్తారు మీరు. దాని మీద మాట్లాడుకుందాం. అప్పుడు రమ్మనండి. ఏడు గూగుల్ నుంచి తెచ్చానంటాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు గూగుల్ వల్ల ఉపయోగం లేదు, నీటి కొరత వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావాలి, వాళ్ళందరూ ఊదర కొడితే ఈయన వచ్చి ఆదాని తెచ్చాడు గూగుల్, నేను తెచ్చిందే గూగుల్. అదే ఆదాని డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు 2018-19లో తెచ్చాడు. నువ్వు దాన్ని ఆపేసావు ఆదాని సెంటర్ని. మళ్ళీ 23లో ఏదో ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒకటి చేయాలని చెప్పి మళ్ళీ అతనితో గంగవరం పోర్టులో లాలూచి చేసుకుని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసావు. అసలు గూగుల్కి ఆదానికి సంబంధం ఏముంది? గూగుల్కి ఒక కాంట్రాక్టరు, సబ్ కాంట్రాక్టరు ఆదాని అనేవాడు. మిగతా 2-3 ఉన్నారు ఆదాని లాంటి సబ్ కాంట్రాక్టర్. ప్రపంచంలోనే గూగుల్ చాలా పెద్దది, అందులో భారతదేశంలో పెడుతుంది ఏ బేస్ మీద ఇంకా పెద్దది. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గూగుల్ CEO వచ్చి MOU చేసినట్టు నువ్వు చూడలేదా? నువ్వు ఎప్పుడు చేయించావు గూగుల్ CEOతో? అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? ఒక డేటా సెంటర్కి లక్షలాది ఉద్యోగులు ఎలా వస్తాయి అనేది వైసీపీ వాదన. అది డేటా స్టోరేజ్ సెంటర్ మాత్రమే అది అని వైసీపీ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఒక డేటా సెంటర్ గూగుల్ లాంటిది వస్తే ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఆయనే చెప్పాడు. దాంతో వాళ్ళు నోరు మూసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిందేంటి? బిల్ గేట్స్తో మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశారు. ఒక బిల్డింగ్లో ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. ఎన్ని వందల కంపెనీలు ఉన్నాయి అక్కడ. అలాగా ఇవాళ విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, ఇటు బెంగుళూరు, అటు మద్రాసు, అటు బొంబాయి, హైదరాబాద్ స్థానంలో మేము నుంచో పెట్టగలిగాం మా ప్రభుత్వం. మొన్నటి వరకు అసలు చూసారా ఆంధ్రప్రదేశ్ని కానీ, వైజాగ్ని కానీ, అమరావతిని కానీ చూసారా? ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వాల్యూ వస్తుంది, వైజాగ్లో కాగ్నిజెంట్ వచ్చింది, TCS వచ్చింది. కొన్ని పరిశ్రమలు రావడానికి అట్రాక్ట్ చేసాం. రూపాయే ఇచ్చాం TCSకి, టాటా కంపెనీకి ఎకరం రూపాయి ఇచ్చాం. మిగతా కంపెనీలకు 4 కోట్లకి ఇచ్చాం. కొన్ని కంపెనీలకు 2 కోట్లు ఇచ్చాం. కొన్ని కంపెనీలకు 1 కోటి ఇచ్చాం. ఆ కంపెనీ సామర్థ్యాన్ని, దానికి ఉన్నటువంటి అడ్రస్ లేని సూట్ కేస్ కంపెనీలకి ఎవరికి అనేది వైసీపీ అది లేదని చెప్పి చూపించాము, నోరు మూశారు. ఆ కంపెనీకే 4 కోట్ల రూపాయలతో 1 ఎకరం ఇచ్చాం. లెక్కలతో పాటు చూపించాం. శాసన మండలిలో లోకేష్ గారు ఛాలెంజ్ చేశాడు బొత్స సత్యనారాయణ. మేము అలాగ ఇచ్చినట్టు నువ్వు చూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా అని చెప్పాడు శాసన మండలిలో. మరి వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఉర్సా కంపెనీ గురించి మాట్లాడారు. 4 కోట్లు ఎకరం 4 కోట్లు చూపించాడు ఆయన. ఏమో ఈ అబద్ధాలు ఎన్నాళ్ళు చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి? అంటే గతంలో వైజాగ్లో ఏదైనా సమ్మిట్ కార్యక్రమాలు పెడితే, సమ్మిట్లో పెడితే ఎద్దేవా చేసినటువంటి కుటుంబ ప్రభుత్వం టీడీపీ పార్టీ ఈ రోజున అదే పెట్టుబడి సమ్మిట్ని వైజాగ్ ఎలా పెడుతున్నది, అమరావతిలో పెట్టొచ్చు కదా అనేది వైసీపీ వాదన. మేము స్టార్ట్ చేసింది వైజాగ్ 2017లో. నువ్వు వదిలేసావు. మా హయాంలో వచ్చిన కంపెనీల్ని నువ్వు తరిమేశావు. లైన్ అందులో ఆదాని డేటా సెంటర్ ఉంది, అందులో లూలు గ్రూప్ ఉంది, టెంపుల్ టవర్ ఉంది దాంట్లో. ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలు నువ్వు పంపించేసావు, వాటాలు అడిగావు, వాళ్ళు ఇబ్బందులు పెట్టావు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన రామచంద్రరావు గారు, గల్లా అరుణ్ కుమార్ గారు వాళ్ళు పెట్టినటువంటి గల్లా జయదేవ్ గారు ఎక్స్పెన్షన్ చేస్తా అన్నాడు. 25,000 ఉద్యోగాలు, 25,000 కోట్లు పెట్టుబడులతో ఇవాళ EV వెహికల్స్ కావాల్సిన బ్యాటరీస్ని
తయారు చేస్తామంటే అక్కడ రేణిగుంట దగ్గరలో పొల్యూషన్ వస్తుందని చెప్పేసి తరిమేసావు. సిమెంట్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ వస్తుందా భారతీయ సిమెంట్కి, లేకపోతే అమర్ రాజా ఫ్యాక్టరీకి పొల్యూషన్ ఎక్కువ వస్తుందా? చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారిని, నేను చెప్తున్నాను మీకు. లూలు కంపెనీ అనేది ఒక పక్క దివాళా తీస్తే ఆ కంపెనీకి ఎలా కోట్ల రూపాయలు వేరిన భూమిని ఎలా కట్టబెడతారనేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తారు. లూలు కంపెనీ విజయవాడ నడిబొడ్లో ఇచ్చారు, వైజాగ్లో ఇచ్చారు, ఎలా ఇస్తారనేది. లూలు కంపెనీ నువ్వు తరిమేస్తే తెలంగాణలో పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా సాగుతుంది. లూలు ప్రపంచవ్యాప్తంగా ఉందండి. సింగపూర్లో మీరు చూడండి, ఎప్పుడైనా వెళ్తే ముస్తఫా అని ఒక కంపెనీ ఉంటుంది, ఒక మాల్ ఉంటుంది, కనీసం కిలోమీటర్ ఉంటుంది, అది 1 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలా, కంపెనీలు రావాలా, మాల్స్ రావాలా, హోటల్స్ రావాలా, ఏమంటే విమానాశ్రయం నేను తెచ్చాను అంటాడు భోగాపురం. మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? ఇంకా అందులో 500 ఎకరాలు కాజేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి ఉద్యోగ కల్పన, రాష్ట్ర ప్రభుత్వానికి సంపద ఆదాయం కావాలంటే రకరకాలుగా వెళ్ళాలా. పివి నరసింహరావు గారు తెచ్చినటువంటి, మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ ఎంత దేశం అండి? 44 కిలోమీటర్ల దేశం. ఇవాళ అన్ని రంగాల్లో అది అభివృద్ధి చెందింది. ఇంత పెద్ద భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఈ కుచిత రాజకీయాల వల్ల, విజన్ లేనటువంటి నాయకుల వల్లనే ఇలా జరుగుతూ ఉంది. దాన్ని ఇప్పటికైనా సరే ప్రజలు గమనించాలా. ఇప్పుడు కంపెనీలు ఎలా వస్తాయి సార్, పెట్టుబడులు ఎలా వస్తాయి? ముందు రోడ్లు కావాలా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రోడ్డు వేసాడా? ఎన్ని గతుకులు, బస్సులే పడి చక్రాలు ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూసారా లేదా? 1 మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేశాడా ఎక్స్ట్రా? ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా వాటర్ కానీ ఏమైనా తీసుకురాగలిగాడా? 4 పోర్టులు డెవలప్ చేస్తామని చెప్పారు కదా. పోర్ట్లు అన్నాడు సార్, ఎక్కడ ఉన్న గంగవరం పోర్టే అమ్మేశాడు ఆయన. దానికి ప్రభుత్వం వాటా 10% ఉంది, వాళ్ళ నాన్న పెట్టినటువంటి 10% వాటా. అది 33 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి చెందాలి, మన వాటా 10% ఉండాలంటే దానికి అమ్మేశాడు ఆయనే. ట్రాన్స్పోర్ట్ కావాలా, రెండోది హోటల్స్ కావాలా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కావాలా. మాదక ద్రవ్యాలు ఉండకూడదు రాష్ట్రంలో, రౌడీజం ఉండకూడదు. ఇవన్నీ చేస్తే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇవాళ పోటీ పడి వస్తున్నారు, వచ్చారు, రేపు వస్తారు. మీరు చూడండి, నేను చెప్తున్నాను కదా, 2026 జనవరి నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇదే ఉంటుంది. పెట్టుబడులు ఆకర్షించడం, అక్కడ చలి బాగుంటుంది, మేము వెళ్ళలేము, దావోస్లో మా వల్ల కాదు, ఆ చలికి మేము తట్టుకోలేమని చెప్పి ఇంట్లో కూర్చునే రకంగా చంద్రబాబు నాయుడు గారు అది దావోస్ వెళ్ళివ్వండి, అమెరికా వెళ్ళివ్వండి, సింగపూర్ వెళ్ళివ్వండి, అదే ప్యాంట్ షర్టు, అదే డ్రెస్సు, ఏ చలికైనా ఆయన తట్టుకుంటాడు. ఈయనకి 50 సంవత్సరాలు 4 కోట్లు వేసుకుని వెళ్ళాలి. అసలు నీకు విజన్ ఏది? ఇప్పటికీ నీలో మార్పు వచ్చిందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా రప్ప అంటావు, నరుకుతా ఉంటావు, చంపుతా అని అంటావు. రప్ప అనేది వైసీపీ పార్టీ ఒక కార్యకర్త పెట్టిన ప్లకార్డ్. అది దాన్ని ఖండించాలి కదా. జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఏమంటానంటే, అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జిల్లాకి టూర్కి వెళ్తే ఎవరైనా తెలుగుదేశం నాయకుడు కనుక రప్ప మెడకాయలు నరికేస్తాం, గొర్రెపోతులను కోసినట్టు కోస్తాను పెడితే వాడిని ఇమ్మీడియట్గా పార్టీ నుండి సస్పెండ్ చేసి వాడి మీద కేసు పెట్టి జైలు వేయించేవాడు. అంటే రాష్ట్రంలో ఎవరో కార్యకర్త పెట్టిన ప్లకార్డ్కి పార్టీ నువ్వు ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే తప్పేంటన్నావు? అది సినిమా డైలాగ్ కదా. సినిమా డైలాగ్ కాదండి, నువ్వు పబ్లిక్లో పెట్టాడు, అది ఖండించాలా. ఈ అంబటి రాంబాబు అన్నాడు, ఏంటా ఈ రెప్ప గోల ఆపండే, మీ వల్ల పరుగు పోతుంది పార్టీకి అన్నాడు. మరి ఆ జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. మొన్న కృష్ణా జిల్లా టూర్లో కూడా రప్పాలే వచ్చినాయి. ఏమంటే రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారండి నాయకులు? మీరు వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, పొలాల్లోకి వెళ్ళండి, డీజిల్ పెట్టుకొని సీఎం అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు డీజిల్ పెట్టారుగా. పొలాల్లో డీజిల్ లేదండి. కాదంటే రోడ్డు మీద పెట్టుకుంటే వెళ్ళారా లేదా? అసలు అది పర్యటన. మీరు ఏమైనా ర్యాలీ చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకోండి డీజీపీ దగ్గర. విజయవాడ నుండి ఏలూరు దాకా హైవే మొత్తం మీద 1000 డీజిల్ పెట్టుకొని చేయండి. కానీ నువ్వు రైతులు కన్నీళ్ళలో, కష్టాల్లో పంట పోయి నానా బాధలు పడి ఏడుస్తుంటే
మైకులు పెట్టుకొని మోటార్ బైక్ సైలెన్సర్లు తీసి సీఎం అని రెప్ప అని ఏంటండి అసలు ఆ పర్యటనలు ఏంటి, అసలు ఆ పద్ధతి ఏంటి? అతనిలో మార్పు రాలా. ప్రజలు అలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మరి 17 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, అసంతృప్తి ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ అధికారంకి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికే కళ్ళు మూస్తే ఏడాదిన్నర అయిపోయింది. ఆయన ఏమన్నాడు, 20 ఏళ్ళు వచ్చేది మనమే చెప్పి అన్నాడు, వచ్చేది మన గవర్నమెంటే అన్నాడు. రాదంటే చెప్తారు. ఇప్పటికే వాళ్ళ పార్టీలో ఎవరు కూడా యాక్టివ్గా లేరు. మళ్ళీ మనం అధికారానికి రాము అనేటువంటి వాతావరణం వస్తే వాళ్ళు కూడా ఉండరు. వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే అసలు కార్యకర్తలని ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడిని ప్రజలు అతన్ని చూసి ఓటేలా, రాజశేఖర్ రెడ్డిని చూసి మా తండ్రిలాగా పరిపాలన చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 2014లో ఇవ్వలేదు, 1900 ఇవ్వండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి బైబిళ్ళు పట్టుకుని రకరకాలు తిరిగితే సరే చూద్దాంలే తెలిసి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. నువ్వేం చేయగలిగావు? నువ్వు చెప్పు, ఫలానాది నేను చేయగలిగానని చెప్పు. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు, వైద్యంలో సమానమైన మార్పులు తెచ్చామని చెప్పారు, హాస్పిటల్ తీసుకొచ్చారు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చన్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కట్టలేమని చెప్పి ఈ రోజున పీపీపీకి ఇస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రధానమైన ఆరోపణ. అలా కాదండి, ఈ 16 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పులు చేసిన వాళ్ళు 6,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీ పూర్తవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఆయన 2 లక్షలు అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేవు, లెక్కలు ఉన్నాయి అక్కడ. 67,000 కోట్లే అప్పు అయింది. ఆ తెచ్చిన అప్పులు కూడా మేము రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేసాం, అనేక బిల్డింగ్లు కడుతున్నాం, అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. నువ్వు నీ హయాంలో మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లు ఏబిసి అని 3 తరగతులు పెట్టి వాటిని అమ్మేయటానికి నువ్వు 50% అమ్మేయటానికి జీవో తెచ్చావు. గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏమైంది, సగం సీట్లు అమ్మటానికి అయితే ఏమైంది? ఎవడు కొంటాడు 20 లక్షలు 30 లక్షలు పెట్టి? మెడికల్ కాలేజ్కి ఒక హాస్పిటల్ వస్తుంది కదా, 300 బెడ్ల హాస్పిటల్. నువ్వు ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసావా? 5 మెడికల్ కాలేజీలు పూర్తయింది. ఎక్కడ అవ్వాలి? ఏలూరు, ఎక్కడ అవ్వలేదు సార్. మచిలీపట్నం ఏమంటే మెడికల్ మచిలీపట్నం కాలేజ్ దగ్గర చూశారు కదా, వెళ్ళారు మీరు, వెళ్ళండి. పూర్తయింది సార్. అది అడ్మిషన్ ఇప్పుడు 2nd ఇయర్ క్లాసులు జరుగుతున్నాయి కదా. ఏమంటే అక్కడ హాస్టల్లే సరిగ్గా లేదు. మీరు చూసారా మెడికల్ కాలేజ్ చూసారా? ఏమంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పేరు నాని ఏలూరు మచిలీపట్నం పులివెందుల గురించి చెప్తాడు. పులివెందుల్లో మా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి గారు చూపించాడు కదా ఎంతవరకు అయిందనేది. ముందు చూపించడం కాదండి, దానికి హాస్పిటల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఫ్యాకల్టీ మొత్తం ఉండదు, ఎక్కడ లేవు. మచిలీపట్నం దాంట్లో కూడా లేరు. స్టూడెంట్స్ ఉన్నారు సార్, 5 కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు. సెకండ్ ఇయర్ క్లాసులు నడుస్తున్నాయి. ఏమంటే వాళ్ళే ఆ స్టూడెంట్సే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇది లేదండి అది లేదండి అని చెప్తారు. అది విద్య కాదండి. ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండాలా, అన్నీ కూడా ఫ్యాకల్టీ ఉండాలా, హాస్టల్ ఉండాలా, హాస్పిటల్ ఉండాలా, సిబ్బంది ఉండాలా, అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఉండాలా. మీరు బాపట్ల మెడికల్ కాలేజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి గూడెం కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ ఎలా ఉంది వెనక్కి చూశారు కదా మీరు. నువ్వు చెప్పేటప్పుడు తాడేపల్లి అనకాపల్లి ఏముంది కాలేజ్ అక్కడ? నువ్వు 17 మెడికల్ కాలేజీలో పూర్తిగా నువ్వు చేసి నువ్వు సీట్లు ఎందుకు 50% ప్రైవేట్ బయటోడికి అమ్ముకోవడానికి పెట్టావు? అంత పేద పిల్లలే మొత్తం సీట్లలో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం జాయిన్ అవ్వాలి కదా. 50% అమ్ముకోవచ్చని ఎందుకు పెట్టావు నువ్వు? మీరు ఇప్పుడు మార్చవచ్చు కదా, అదే పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, మీరే పూర్తిగా పేద విద్యార్థులకు అందించవచ్చు కదా. అంటే మన చర్చ మొత్తం దాని మీదకి వెళ్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ నాయకులు కానీ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకునే స్థితిలో ఉన్నారా? ప్రభుత్వ వైద్యశాలలో ఆ ప్రామాణికంలో ఉన్నాయా? అది చెప్పనండి. ప్రతి మనిషికి కావాల్సింది విద్యా వైద్యం కదా సార్. అవునండి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయి? అలాంటివి మళ్ళీ ఇంకో 17 తీసుకొస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఎందుకు పరిగెడుతున్నారు?
హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలోకి ఎందుకు పరిగెడుతున్నారు? అపోలో వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని నడుపుతారు, హాస్పిటల్ పెడతారండి. ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు, సరైన వైద్యం దొరికితే పొరుగు రాష్ట్రానికి వెళ్ళని పరిస్థితి ఉండదు కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అపోలో లాంటి, కిమ్స్ లాంటి పెద్ద పెద్ద హెల్త్ యూనిట్స్ ఏమవుతుందో వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇచ్చి దాని మీద ప్రభుత్వ అజమాయిషి ఇచ్చి ఆ అపోలో లాంటిదే ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఆ కాలేజీలకు అనుసంధానం చేసి చూపించాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఉంటుంది, 50% ఉంటుంది. బిల్డింగ్లో మాత్రం ప్రైవేట్ వాళ్ళు కడతారు, అజమాయిషి మొత్తం గవర్నమెంట్దే ఉంటుంది. సార్ మేము అధికారంకి వస్తే జగన్మోహన్ రెడ్డి కన్నా మించిన అభివృద్ధి చేస్తాము, జగన్ మించిన సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇలా ఏం జరిగింది గత ఈ 16 నెలల కాలంలో? ఇప్పుడు ఏం మార్పులు వచ్చింది రాష్ట్రం? ఇప్పుడు అమ్మఒడి అతను ఒకళ్ళకి ఇచ్చాడు. మేము తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. అతను 42 లక్షల మందికి ఇస్తే 64 లక్షల మందికి ఇచ్చాం. అది ఎక్స్ట్రా కదా? ఓకేనా? ఇంకా పోతే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాం. రేపు సంవత్సరం నుండి 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి వేస్తున్నాం. 1, 2, 3 కాదు, ఇక ఒకేసారి వేస్తున్నాం. అతను 3000 పెన్షన్ చేయడానికి మూలిగి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. మేము 4000 ఒకేసారి అరేర్స్తో పాటు 7000 ఇచ్చాం. అది అతనికంటే గొప్పదా కాదా? గ్యాస్ గొప్పదా కాదా? ఇవాళ 4 కోట్ల మంది మహిళలు బస్సులో ఫ్రీగా వెళ్ళారు. 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రతి మనిషికి కావాల్సింది ఉచితంగా విద్యా వైద్య కావాలి సార్, ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ విజయవాడలో ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి మహిళలు ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసుకునే వాళ్ళు కానీ, షాపుల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ, చదువుకునే ఆడపిల్లలు కానీ అనేక మంది 50% లేడీసు ఇవాళ 40 రూపాయలు 50 రూపాయలు బస్ ఛార్జీలకి ఆటోలకి పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఈ ఉచిత బస్సు వల్ల నెలకి 2000 రూపాయలు 2500 రూపాయలు ఆదా అవుతుంది. ఒక ధైర్యం వచ్చింది, ఏ బస్ అయినా ఎక్కి మనం టైంకి వెళ్ళిపోవచ్చు అనేది. 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి పే చేసిందండి. అది ప్రజలకి వచ్చినట్టే కదా. 400 కోట్ల రూపాయలు ఆర్టీసీ డ్రైవర్ను కండక్టర్ జేబుకి వెళ్ళలేదు కదా. ఆర్టీసీ సంస్థకి వెళ్ళిందంటే ప్రజలు దాన్ని వాడుకున్నట్టే కదా. అది వాళ్ళ అమెరికాలో కూడా జొహరాన్ మందాని కూడా ఫ్రీ బస్సు ఇస్తారన్నాడు అక్కడ. అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. న్యూయార్క్ సిటీలో ఉన్నంత పేదవాళ్ళు ఎక్కడా లేరు. ఇళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా, వాటరు, ఇవన్నీ కూడా మనం ఏదైతే అడ్రస్ చేస్తున్నామో అమెరికా ప్రజలు కూడా వాడిని వెల్కమ్ చేశారు. మమ్దానీని పెద్ద మెజార్టీతో గెలిపించారు. అతను నేను ముస్లిం అని చెప్పాడు, నేను పేదల పక్షం అన్నాడు, నేను డెమోక్రటిక్ సోషలిస్ట్ అన్నాడు. ట్రంప్ ఎంత ట్రై చేశాడు అతను ఓడించడానికి. అది ప్రజల ఆకాంక్ష. ఆర్టీసీ బస్సు కూడా అదే, బస్సు ఫ్రీ కూడా మహిళలకి స్వాంతన చేకూరేటువంటి అంశం. అది ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నీకు 15,000 ఇస్తాం. అది ఎందాక వచ్చింది నీకు 15,000 కార్యక్రమం. ఏమంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ పథకము ఆయన అసలు కొన్ని వదిలేశాడు. ఏది సంపూర్ణ మద్యపానం, నీకు సంపూర్ణ మద్యపానం, నీకు అన్నాడు. అసలు దాని గురించి పట్టించుకోపోగా కల్తీ మద్యాన్ని అమ్మే 35,000 మందిని మంగళసూత్రాలు తెంచాడు. 5-6 లక్షల మంది కిడ్నీలు పోయినాయి. మేము చెప్పాం, 6 గ్యారెంటీలు చెప్పాం, 4 చేసాం. చెప్పని చాలా చేసాం. మత్స్య కార్మికులకి 10,000 ఉండేది 20,000 చేసాం. చేనేతకి 20,000 ఉండేది 40,000 చేసాం. ఆటో వాళ్ళకి 15,000 ఇచ్చాం. మేము 6లో లేదు ఆటో, 15,000 ఇచ్చాం. రేపు లాయర్లకి ఇవ్వబోతా ఉన్నాం. ఈ మహిళలకి 1,500 కూడా మేము ఇస్తాం. ఇవాళ మా ప్రాధాన్యత రాష్ట్రంలో సంపద సృష్టించిన తర్వాత ఆ సంపద ప్రజలకి పంచిపెట్టడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఇవాళ ఈ కంపెనీలన్నీ వస్తున్నాయంటే ఒక్క గూగుల్ ద్వారానే సంవత్సరానికి 10,000 కోట్లు వస్తాయంట. ఇది ఆదాయం. ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నప్పుడు ఎంత సంపద వస్తుంది? అమరావతి చుట్టూ ఎంత సంపద వస్తుంది? అదంతా పేదలకే పంచిపెడతాం. ఆ 1,500 ఇస్తాం. నిరుద్యోగ భృతి ఇవ్వవలసిన అవసరం లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తాం సార్. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఒక సంవత్సరం ఇస్తాం. ఆ తర్వాత అందరికీ ఇంకా ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ వృత్తితో పని. అందుకనే వస్తున్నటువంటి కంపెనీల్లో
పని చేయటానికి మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రతి ఊర్లో పెట్టేశాం. ప్రతి ఊర్లో పెట్టి అన్ని రకాల స్కిల్స్ వాళ్ళకు ఉన్నటువంటి సూటబుల్ స్కిల్స్ నేర్పిస్తే ఏ కంపెనీలో ఎవరు అవసరమో వాళ్ళందరూ దాంట్లో చేరతారు. అవి కాకుండా నిన్న వర్కింగ్ పార్క్స్ కూడా ఓపెన్ చేశాం కదా, ఇంటర్నెట్ ఫ్రీ పెట్టి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది మా 6 గ్యారెంటీలో లేదు అది. అయినా సరే ప్రతి మండలంలో పెట్టి పని చేసుకునే వాళ్ళకి, ఇంట్లో నుంచి పని చేసుకునే వాళ్ళకి నెట్ ప్రాబ్లం ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఉండే వాళ్ళకి ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు అనేక కంపెనీల్లో పని చేసుకుంటారు. అమరావతి అనేది 2029కి ఒక ఆకారం వస్తుంది అంటారు. అమరావతి నిర్మాణం అనేది 27కే వస్తుంది. 27కే మీకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఇవాళ 100 ఎకరాలతో కలుపుతున్నారు. ఎప్పుడైతే మీకు నేషనల్ హైవే అటు కలుస్తుందో రైల్వే జంక్షన్ వస్తుంది. అమరావతికి రైల్వే కాదు, విజయవాడ జంక్షన్ టైట్ అయిపోయి బళ్ళు నుంచోపెట్టి హెడ్ మార్చడానికి అవకాశం లేకుండా విజయవాడ జంక్షన్ పెద్దదైపోయి రోజుకి 200 ట్రైన్లు నడుస్తున్న మూమెంట్లో అమరావతిని అదనపు జంక్షన్ కింద క్రియేట్ చేసి అమరావతిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్, భవిష్యత్తులో అమరావతిలోనే శంషాబాద్ లాంటి ఒక గ్రీన్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. 1 by 1 29 నాటికి అమరావతి ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది, ఉద్యోగ కల్పన సిటీ కింద మారుతుంది, గ్రీన్ అండ్ క్లీన్ సిటీ కింద మారుతుంది. అమరావతి చూడటానికే ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కల్తీ మద్యం కేసులో పట్టుబడింది టీడీపీ పార్టీ నాయకులు. కానీ ఈ రోజున కల్తీ మద్యం మరక అనేది మా పార్టీ మీద, మా మీద బురద చల్లుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదైతే డంపుగా ఉన్నదో, కుటీర పరిశ్రమగా ఉన్నదో, కుటీర పరిశ్రమకి జనానికి, సమాజానికి చూపించిన మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద అక్రమ కేసు బనాయించారు. ఎవరైతే మా పార్టీలో ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద అవినీతి మరకలేస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. ఇప్పుడు ఎలా స్పందిస్తారు మీరు? ఒక ఆయన కల్తీ మద్యం ఆయనే తయారు చేసి ప్రభుత్వం ద్వారా బలవంతంగా తాగిచ్చి, అంటే టీడీపీ గవర్నమెంట్కి సంబంధం లేదు, దానికే వస్తున్నది. మీరు అడిగిన ప్రశ్న చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి దాదాపు 40 మంది అందులో దొరికి ఇప్పటికీ కొంతమంది జైలులో మొగ్గుతున్నారు. ఈ అప్రతిష్ట తన మీదకి వచ్చింది కాబట్టి దీనికి విరుగుడుగా మనం పంపించినటువంటి వైసీపీ నాయకుల చేత జోగి రమేష్ డైరెక్షన్లో కల్తీ మద్యం మనమే తయారు చేసి తంబళపల్లిలో, ఇబ్రాహీంపట్నంలో దాన్ని మార్కెటింగ్ చేసి మనమే ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకంటే ముందే సాక్షి పత్రికని, టీవీని అక్కడ పెట్టి ఇదిగో కల్తీ మద్యం, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారని ఒక నమూనా చూపించి ప్రభుత్వం మీద ఒక బురద చల్లే కార్యక్రమాన్ని, తన మీద పడిన బురదని కడుక్కోవటానికి లేదా బ్యాలెన్స్ చేయడానికి ఒక పథకం వేసారు. ఫస్ట్ బయటకు వచ్చింది తంబలపల్లి తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం, ఇవన్నీ కూడా ఫస్ట్ బయటకు వచ్చింది తంబలపల్లి మొలకల చెరువు. ఇవన్నీ కూడా 2-3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్పితే విజయసాయి రెడ్డి చెప్పాడు మొత్తం ఏ రకంగా దోపిడీ జరిగింది, ఎవరెవరు ఇందులో. రాజకేశ్వర రెడ్డి పేరు మనకు అంతకు ముందు తెలియదు, ఆయన చెప్తేనే తెలిసింది. దాని ద్వారా 12 కోట్లు క్యాష్ కూడా దొరికింది హైదరాబాద్లో. అన్నీ వచ్చినాయి కదా. ఇది ప్రజల్లో నాకు మొత్తంగా డౌన్ అయిపోయాను. దీంట్లో ఒక తంబళ్ళపల్లి, ఒక మైలవరం, ములకల చెరువు, ఇబ్రాహీంపట్నం సృష్టించి మనమే తయారు చేయించి మనమే పట్టిస్తే ఇది బ్యాలెన్స్ అవుతుంది అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడుగా 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ చరిత్రను బయట తీసుకోవడం జరిగింది. ఎవరైతే కోవర్ట్లుగా, స్లీపర్ సెల్స్గా మా పార్టీలో చేరి మమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేశారో వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైనా ఆరోపణ, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబునే భుజం మీద చేసుకుని ఇతను చాలా గొప్పోడు. అనంతబాబు సస్పెండ్ చేసింది పార్టీ సస్పెండ్ చేసిన అతను ఎమ్మటి పెట్టుకున్న తిరిగాడు. అన్ని మీటింగ్లు అతన్ని నిర్వహించాడు. ఊరికనే ఏదో పేపర్ మీద చేశారు. అలాగా నేరాలు చేయటమే ఒక అర్హత కింద. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్కి మంత్రి పదవి, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే వైసీపీ నాయకులకి పెద్దపీట,
పేర్ని నాని ఎక్కువ మాట్లాడితే ఆయనకు మంచి శాఖ, కొడాలి నాని చంద్రబాబుని విమర్శిస్తే ఆయనకి బ్రహ్మాండమైనటువంటి శాఖ. వంశీ ఆయనకి 2.5 సంవత్సరాలకు ఇచ్చింది, అదే అసలు తర్వాత మళ్ళీ పదవి తీశారు. ఇవ్వటానికే ముందు నుంచే మాట్లాడుతున్నాడు. అప్పటికే 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద. వంశీ అదిగో రాజీనామా చేసేస్తున్నాను వాట్సాప్లో చంద్రబాబు నాయుడు గారికి అందరికీ చెప్పి రాజీనామా చేయకుండా వైసీపీలో చేరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని, ఏ పార్టీ మీద అయితే అతను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు దాన్నే తగలపెట్టినటువంటి వ్యక్తిని హక్కును చేర్చుకొని ఇతను చాలా గొప్పవాడు. అతను చేసింది ఏంటండి, అతను కూడా జగన్మోహన్ రెడ్డి ఫార్ములానే. ఒక ఎస్సీ ఎవరైతే ఉన్నాడో అతను సాక్ష్యం చెప్పాడో అతను కిడ్నాప్ చేసి మళ్ళీ సాక్ష్యం మార్పించి దొరికిపోయాడు. అతని రంగు బయటకు పడిందిగా, ఎలాగొచ్చాడో బయటికి చూశారుగా. ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రికేటెడ్ నిలవబడవు, ఇవన్నీ కూడా పోతే ప్రజలన్నీ తెలుసుకున్నారు. అతను ఏదో కిరాయి మనుషులను పెట్టి ఏదో ఇంతవరకు అతను చేసిన ఏ ఒక్క కార్యక్రమం సక్సెసే కాలేదండి. కల్తీ మధ్య సంబంధం ఏదైతే మీరు చెప్తున్నారో దానిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఇంతవరకు అరెస్ట్ అయితే చేయలేదు. అరెస్ట్ గా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, మిగతా అరెస్ట్ చేశారు. అతను ఆఫ్రికా అందరికీ చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారు విజయసాయి రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? రవిచంద్రారెడ్డి భారతదేశంలో అడుగు పెట్టడంతోనే అరెస్ట్ అవుతాడు. ఏమంటే రవికుమార్ పరకామణిలో పంచిలో డాలర్లు పెట్టుకొని 100 కోట్లు బయటకు వచ్చిందా? దాని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కదా. అతను కూడా పారిపోయాడు, అరెస్ట్ చేయలేదని అన్నారు. నేను ఒక డిబేట్లు చెప్పా, 3 రోజుల్లో వచ్చేస్తాడు చూడండి అని. ఇతను కూడా అలాగే వస్తాడు. ఇప్పుడు సుబ్బారెడ్డి వస్తున్నాడుగా 250 కోట్లు. అసలు నెయ్యే కాదంట, అది పామాయిల్ తీసుకొచ్చి మలేషియా నుండి దాంట్లో కొన్ని రసాయనాలు కలిపి ఇదే నెయ్యి అని చెప్పేసి ఎలాంటి కల్తీ జరగలేదని ధర్మారెడ్డి చెప్తున్నారు. మీరేమో పామాయిల్ తీసుకొచ్చి ఇలా చేసేది మీరు చెప్తారు. నిన్న జరిగినటువంటి సిబిఐ విచారణలో కూడా నేను ఈ రకంగా ఉన్న వాస్తవాలు చెప్పాను. కూటమికి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు నా మీద ఇలా వక్రీకరించి నన్ను ల్యాబ్లో ప్రచారం చేస్తానని చెప్తున్నారు. సార్ అక్కడ ఎవరైతే రసాయనాలు సప్లై చేశాడో వాడు చెప్పాడు. ధర్మారెడ్డిని తీసాడు, ఆ రెడ్డి ఈ రెడ్డి అని తీసేయండి. ఆ భోలేబాబా డైరీకి ఏదైతే కెమికల్స్ సప్లై చేశాడో, ఎన్ని వేల లీటర్లు కెమికల్స్ సప్లై చేశాడో, ఎన్ని లక్షల లీటర్లు పామాయిల్ మలేషియా నుంచి తెచ్చుకుని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. దాన్ని ఎలా కలిపారో, ఎవరు కలిపారో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సిట్ వేస్తే వద్దన్నారు, మీరు సిబిఐ కావాలన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది. అదే కదా చెప్తుంది. ఇప్పుడు అప్పన్న 25% అడిగాడా లేదా? అతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొత్తం కూడా నా బ్యాంక్ అకౌంట్లు చూడొద్దని చెప్పి ధర్మారెడ్డి హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలో చూపించాలి. నీ బ్యాంక్ అకౌంట్లు మొత్తం బయటకు వస్తాయి సార్, ఏం ప్రాబ్లం లేదు. టీడీపీ పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఈ రోజున అవకాశాలు ఉన్నాయా? పార్టీ గుర్తిస్తుందా? ఇప్పుడు దాదాపు కొన్ని 100 మందికి పోస్టులు వేశారు. డైరెక్టర్లు కానీ, దేవాలయాల చైర్మన్లు కానీ, మెంబర్లు కానీ, రకరకాల చైర్మన్లు కానీ వేశారు. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు కూడా వేస్తారు. పార్టీ పదవులు కూడా మహానాడు అయిన తర్వాత రాష్ట్ర కమిటీ వేయవలసి ఉంది, జిల్లా కమిటీలు నిర్మాణం అవుతూ ఉన్నాయి. టీడీపీ పార్టీలో కష్టించి పనిచేసిన ప్రతి వాడికి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, చూపిస్తారు. అలాగేమీ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 800 పోస్టులు ఉంటే 700 పోస్టులు రెడ్లకే వేశాడు. వైస్ ఛాన్సలర్లన్నీ వాళ్ళే. ఇదే నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో కార్పొరేషన్లు వేస్తే కూర్చుంటా కూడా కూర్చేటువంటి పదవులు ఈ యొక్క పదవులు అన్నారు టీడీపీ పార్టీ నుంచి. ఇవాళ సేమ్ అదే పదవులు మరి మీ పార్టీలో వేస్తున్నారు. అంటే తీసేస్తే మా దగ్గర మా కులం వాళ్ళకి ఇచ్చినటువంటిది తీసేశారని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు కళింగ కార్పొరేషన్ ఉంది, నగరాల కార్పొరేషన్ ఉంది, గౌడ కార్పొరేషన్ ఉంది, యాదవ్ కార్పొరేషన్ తీసేసి మొత్తం బీసీల్లోకి తీసుకొచ్చి ఒక్కడనే అధ్యక్షుడి పది చేసామనుకోండి, మమ్మల్ని అందరినీ అన్యాయం చేశారు వాళ్ళు ఉంటారు. వైసీపీ మొదటి రోజే మాట్లాడు. గతంలో చేసిన జగన్మోహన్ ఇదేగా చేసింది. అయితే అయితే ఇక్కడ మేము వాళ్ళకి తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో కార్పొరేషన్లు వేసాడు కానీ రూపాయి ఇవ్వలా. కానీ మా హయాంలో ఆ కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి వాళ్ళ చేత ఆయా కులాల్లో బాగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకి
ఆర్థికంగా పేదలకి ఆ కులాల చైర్మన్ల ద్వారానే ఆ కమిటీ ద్వారానే వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాటిని మేము కంటిన్యూ చేస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డారు సయ్యద్ రఫీ గారు. ఇక పూర్ణ అధికారం కూడా చాలా 15 నెలల కాలమైంది. రఫీ గారు పార్టీలో గుర్తింపు ఉందంటారు? ఇప్పటికే 2-3 లిస్టులు కూడా అయిపోయినాయి పదవుల పంపకాలు. అంటే నేను పదవి వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరలేదండి. నేను అంటే ప్రతి మనిషికి రాజకీయంగా ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. కాదు, అంటే నా గురించి చెప్తున్నా. నాకు 2019లో వైసీపీలో రమ్మన్నారు, నాకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామన్నారు. నేను వైసీపీకి వెళ్ళా. నేను మొదటి నుండి ఒక కార్మిక ఉద్యమాల్లో సోషలిస్టు భావజాలంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక వ్యాసకర్తగా, వక్తగా, ఎనలిస్ట్గా నేను ఉన్నాను. అయితే అలాంటి పార్టీలో వెళ్ళి అలాంటి నాయకుడి గురించి మాట్లాడితే నా కెరియర్ మొత్తం, నేను 1980లోనే నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో 1 మంత్ ప్రిజనర్గా ఉన్నా. నేను 80లో పింగళి దశదాంతో కలిసి నేను ఎన్కౌంటర్ పత్రిక ప్రారంభించాను. నాకు ఆ బ్రాటప్ ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకం, అవినీతిని చూసి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున 23 సీట్లు, ఎవరూ బయటికి రాని పరిస్థితిలో, ఎవరూ మాట్లాడలేని పరిస్థితిలో నేను 19 నుంచి మొన్న 24 దాకా నేను నా స్థాయిలో నేను ఎంతవరకు పోట్లాడాలో అంతవరకు పోట్లాడాను. ఆ రోజు నాకు తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, 164 సీట్లు వస్తే బీజేపీ జనసేన కలుస్తుంది అని చెప్పి నేనే ఊహించలా. నేను ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక విజనరీ. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసి చూపించాడు. ఇక్కడ కూడా చేసి చూపిస్తూ ఉంటే ఆయనకి ఒక అవకాశం దొరకలేదు. కంటిన్యూ అయి ఉంటే 19లో కంటిన్యూ అయి ఉంటే రాష్ట్ర పరిస్థితులు, రాజధాని ఎలా ఉండేదో, ఆ గుర్తింపు ఎలా ఉండేదో నేను ఊహించాను. తిరిగి ఆయన రావాలని ఒక సైనికుడిగా నేను కష్టించి పనిచేశాను. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. నాకు పదవి ఇస్తే తీసుకుంటాను, ఇవ్వకపోతే అధికార ప్రతినిధిగానే ప్రజల పక్షాన నా గొంతుగా వినిపిస్తాను. సార్, ఫైనల్గా చెప్పండి, మనది ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి ఎలా స్పందిస్తారు? ఏమంటే, ఈ దేశం స్వాతంత్రం రావటానికి ఈ దేశంలో వేలాది మంది ముస్లింలు ప్రాణత్యాగం చేశారు, ఉరికంబాలు ఎక్కారు. మీరు కావాలంటే ఢిల్లీ ఎర్రకోట దగ్గర కానీ లేకపోతే ఇండియా గేట్ దగ్గర కానీ మీరు పేర్లు చూడండి, ఎంతమంది ఉరికంబాలు ఎక్కారు. ఈ దేశ స్వాతంత్రంలో బ్రిటిష్ వాళ్ళతో టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి సామాన్య ముస్లిం వరకు ఎదురెడ్డి పోరాడాడు. ఈ దేశ స్వాతంత్రంలో ముస్లింలకి భాగస్వామ్యం ఉంది. కానీ ఇవాళ కొంతమంది ఉన్మాదులు, అది వేరే దేశాల ప్రేరేపితమైన కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కొన్ని మత సంస్థలు మీద వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలని కానివ్వండి, ఒక పిచ్చి ఆలోచన, ఒక అవివేకమైనటువంటి ఆలోచనతో ఢిల్లీలో చేసినటువంటి ఆ పేలుడు ఏదైతే ఉన్నదో దాని వెనక ఎవరున్నారు, ఏ దేశం ఉన్నది, ఏ దేశం భారతదేశంలో ఈ అస్థిరత్వాన్ని సృష్టించాలని చెప్పి అనుకుంటుంది, అవన్నీ కూడా నిగ్గు తేల్చాల. కానీ డాక్టర్లు అయి ఉండి ఇంకిత జ్ఞానం కోల్పోయి ఈ రకమైనటువంటి పేద ప్రజల్ని పొట్టను పెట్టుకోవటం, ఆస్తులు పొట్టను పెట్టుకోవటం చూస్తే ఒక ముస్లింగా నేనే సిగ్గుపడుతున్నా, మదన పడుతున్నా. మొన్న జరిగిన సంఘటనలో ఏ భారతీయుడు మేమందరం ఏమనుకుంటామంటే, ముందు నేను భారతీయుడిని తర్వాతే ముస్లింని, ముందు నేను ముస్లింని తర్వాత భారతీయుడని ఈ దేశంలో ఏ ముస్లిం అనుకోడు. మేము ముందు భారతీయులం, తర్వాతే ముస్లింలు, తర్వాతే మా భాష, మా ఇది. ఈ దేశ అభ్యున్నతి కోసం మేము కష్టపడుతున్నాం. ఈ దేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలే అనేక రంగాల్లో. ఆ అబ్దుల్ కలాం సైంటిస్టు రాష్ట్రపతి అయ్యాడు, ఆయన ఒక మెస్సెల్ కనుక్కున్నాడు. అజారుద్దీన్ ఒక క్రికెటర్గా ముందుకు వచ్చాడు. అనేక రకాలుగా ఈ దేశంలో ఇలాంటి చర్యని ఏ ముస్లిము హర్షించడు. ప్రభుత్వాలు కూడా నిష్పక్షపాతంగా ఈ దాడి వెనుక, గతంలో జరిగిన దాడులు వెనుక, అంతకుముందు జరిగిన దాడులు వెనుక వీటన్నిటికి కూడా నిగ్గు తేల్చాలి. ఈ రకమైన దేశద్రోహానికి పాల్పడేవాడు, అది ముస్లిం అయినా
ఇంకో మతస్థుడైనా సరే కఠినమైనటువంటి శిక్షలు అమలు జరపాలి. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ముస్లిం ఈ భారతదేశం నాది, సారే జహాసే అచ్చా హై హిందూ సీత హమారా హై అనేటువంటి ఏదైతే పాట ఉన్నదో, ఏదైతే ఆ రోజు ఇక్బాల్ పాడాడో అదే దానికి కట్టుబడి ప్రతి ముస్లిం ఉన్నాడు, ఉంటాడు. సార్ లాస్ట్గా చెప్పండి, టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు గతం ఎలా ఉన్నారు, ఇప్పుడు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్గా ఉన్నారు, ఎలా ఉంది అప్పటికప్పుడు మీరు భవిష్యత్తు 29 అయినా సీఎం అవుతారా? అంటే లోకేష్ గారి మీద ఒక దుష్ప్రచారం జరిగిందండి మొదటి నుంచి. ఎందుకంటే ఆయన లండన్లో చదువుకున్నాడు, ఆ తెలుగు భాష మీద ఆయనకి పెద్ద పట్టు ఉండేది కాదు. గతంలో మాట్లాడినప్పుడు అక్కడక్కడ కొంత ప్రొనౌన్సియేషను ఇదై మాట్లాడిన దానికి ఈ నీళ్ళు మీడియా కూలి మీడియా ట్రోల్ చేసి ఆయన ప్రతిష్టను దిగజార్చే పని చేశారు. తర్వాత ఆయన తెలుగు భాష మీద మంచి పట్టు సంపాదించాడు, మంచి వక్త అయ్యాడు, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యాడు, పార్టీ మీద ఆయనకి గ్రిప్ పెరిగింది. ఇవాళ ప్రభుత్వంలో కూడా ఐటీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా తన ప్రతిభని రుజువు చేసుకున్నాడు. డిఎస్సి అండి, ఒక్క ఉద్యోగం ఇవ్వగలిగాడండి జగన్మోహన్ రెడ్డి. సచివాలయ జాబులు ఇచ్చామని చెప్తున్నారు కదండి. ఏం జాబులు సార్? ఇవాళ సచివాలయాల్లో నేను ప్రతి నెల వెళ్తాను పెన్షన్లు పంచిపెడతానికి. మా ప్రమోషన్ ఛానల్ లేదండి, మాకు డిస్టిక్ ట్రాన్స్ఫర్ లేదండి, మేము ఏంటో మా ఉద్యోగం ఏంటో ఇదేంటని బాధపడతా ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసి వాళ్ళని ప్రమోషనల్ ఛానల్కి ఛానలైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భవిష్యత్తు తీర్చిదిద్దుతూ ఉన్నారు. కొందరికి పని ఉంది, కొంతమందికి పని లేదు. పోలీసు అసిస్టెంట్ అని చెప్పి మహిళా పోలీస్ ఏముంటుందండి? పోలీస్ శాఖ ఉండగా మళ్ళీ వీళ్ళకేం పని ఉంటుంది? అలాగా అనేక మంది, ఆ 18 మందిలో 7 మందికి పని లేదు, 7 మందికి విపరీతంగా పని ఉంది. కాబట్టి దాన్ని అన్నిటి కూడా స్ట్రీమ్లైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు. అసలు పంచాయతీరాజ్ శాఖ ఉండగా ఇదెందుకు సార్? సర్పంచ్ ఉన్నాడు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, పంచాయతీ ఆఫీస్ ఉంది. తెలంగాణలో సచివాలయం ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయా, తమిళనాడులో అమలు జరుగుతున్నాయా? అవసరంలా తెచ్చి పెట్టాడు, మరి ఏం చేయాలి? దాన్ని సచివాలయ వ్యవస్థ ఉన్నప్పుడే కదండి కరోనాలో కోవిడ్లో చాలా ఉపయోగపడింది అనేది, ప్రజలకి వైద్యం అందించింది, ప్రపంచాలను కాపాడింది అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా సచివాలయాలు లేవు సార్. కరోనాలో హైదరాబాద్లో సచివాలయాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో. అరే అది ఒక వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టాడు, ఆ వాలంటీర్లు తీసేసాం మేము. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పొద్దున్నే పెన్షన్లు ఇస్తున్నాం కదా. ప్రభుత్వ ఎంప్లాయీస్ లక్షల్లో ఉన్నారు, వాళ్ళు ఒకరోజు ఆ పని చేయలేరా? కరోనాలో కూడా వాళ్ళ చేత ఆ పని చేయించవచ్చు. పని చేయించటం చేత అవ్వాలా? చేత కాని వాడు అది చేశాను ఇది చేశాను అంటాడు. ఎక్కడుంది సచివాలయం వ్యవస్థ? సచివాలయం వ్యవస్థ లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థతో పంచాయతీలతో పనులు జరగట్లేదా భారతదేశ వ్యాప్తంగా? చెప్పుకోవడానికి ఉపయోగపడదు తప్పితే అది ఒక సమాంతర వ్యవస్థ కింద తీసుకొచ్చి పంచాయతీరాజ్ని గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని చిదివేశాడు. రంగులు తీసేసి ఏం పరిపాలిస్తారు అది? సార్ ఫైనల్గా చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద ఏం చెప్తారు మీరు? గతంలో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, మేము అధికారంకి వస్తే చాలా చేస్తున్నప్పుడు ప్రకటనలు చేశారు. అదే ఇప్పుడు ఇందాక మనం లోకేష్ గారిని లోకేష్ గారు ఒక భావి తరాల నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి రానున్న కాలంలో నాయకత్వం ఉంచే స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. ఏ పార్టీకైనా సరే ఈయన తర్వాత ఎవరు అనేది ఒక గ్యారెంటీ ఉంటే ఆ పార్టీ నిలబడగలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అనేటువంటి ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తులో 30 సంవత్సరాల దాకా తిరుగు ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఆయన భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా కావచ్చు. 29 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటారా, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి? ఏమంటే అది 3 సంవత్సరాలు ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కొనసాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. 15 సంవత్సరాలు ఉండాలంటున్నాడు. కూటమి 15 ఏళ్ళు ఉండాలంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూర్చొని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండాలా లేకపోతే లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేద్దామా అనేది వాళ్ళు ముగ్గురు నిర్ణయించుకుంటారు. అంటే జన సైనికులు కూడా ఒక కోరిక ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనేది వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ కోరిక. ఏమంటే నాకు కూడా ఉంది కోరిక. సాధ్యం కావాలి కదా.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో 3/4 ఉన్న పార్టీ. మాకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీకి. కాబట్టి మేజర్ పార్ట్ మాది. ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది తెలుగుదేశం నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు బ్యాలెన్స్ ఉందనుకోండి, ఒకసారి వీళ్ళు ఒకసారి వీళ్ళని అనవచ్చు. మరి అలా లేదు కదా పరిస్థితి. కాబట్టి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి చేయగలిగిన స్థాయి ఉన్న నాయకుడే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు కదా, ఆయన కూడా సమర్థమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అరకు ఆ ప్రాంతంలో ఏజెన్సీలో రోడ్లు వేయిస్తున్నాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎర్రచందనం మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అలాగే అటవీ భూముల ఆక్రమణ మీద పెద్దిరెడ్డి రంగు తెలుస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా సమర్థమైన నాయకుడే. కాబట్టి ఇవాళ ఇక్కడ కూర్చొని 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మనం చెప్పామంటే అది జోస్యం చెప్పడమే అవుతుంది. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.